నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమాచారం ఏమేముంది తెలుసుకుందాం. మొదటగా డిఎస్సి గురించి ఇచ్చారు. తెలంగాణ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తము 11,062 పోస్టులతోటి మెగా డిఎస్సి ఇచ్చారు. 4 నుంచి మార్చి 4 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్షల తేదీ త్వరలో వెల్లడి. ఆన్లైన్ విధానంలో నిర్వహణ, నోటిఫికేషన్ విడుదల పకడ్బందీగా నిర్వహించాలని సీఎం ఆదేశం. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం మెగా డిఎస్సి 2024 నోటిఫికేషన్ జారీ అయింది. దీని ద్వారా మొత్తం 11,062 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. పోస్టులు ఇట్లున్నాయి. ఓవరాల్గా చూస్తే 11,062 పోస్టులు ఉన్నాయి. వీటిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,629 కాగా 727 భాష పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జిటీలు, ప్రత్యేక కేటగిరీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 220, ఎస్జిటీలు 796 అభ్యర్థులు మార్చి 4 నుంచి స్కూల్ edu.telangan.gov.inలో మనం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అని పేర్కొన్నారు. ఒక్కో పోస్టుకు దరఖాస్తు రుసుము 1000గా నిర్ణయించింది. మరి 1000 రూపాయలు ఎందుకు తీసుకుంటారో ఇప్పటికీ ఎవరికి అర్థం కాదు. టీఎస్పీఎస్సీ అన్ని నోటిఫికేషన్లకేమో 100-200 తీసుకొని వీళ్ళు మాత్రం 1000 రూపాయలు తీసుకుంటారు. ఇతర కేటగిరీల పోస్టులకు విడిగా దరఖాస్తు చేస్తే వాటికి ఒక్కో 1000 రూపాయలు మనం సెపరేట్గా చెల్లించాల్సి ఉంటుంది. జూలై 1 నాటికి 18 ఏళ్ళ నుండి 46 ఏళ్లలోపు ఉన్నవారు అర్హులు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, బీసీ వాళ్ళకి 5 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంది. మాజీ సైనికులకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 5 ఏళ్ల సడలింపు ఉంది. గత డిఎస్సిలోని పాత పోస్టులకు కొత్తగా ఖాళీలను జత చేస్తూ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసినందున పాత అభ్యర్థులు మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసింది. ఇక ముఖ్యమైన తేదీల విషయానికి వస్తే ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 4/3 నుంచి చివరి తేదీ 2/4 వరకు. ఆన్లైన్లో అప్లై చేస్తున్నాం కాబట్టి ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎగ్జామ్ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరిగే ఈ పరీక్షను మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఆల్మోస్ట్ అన్ని పాత డిస్టిక్ల హెడ్ క్వార్టర్స్లలో టెస్ట్ పెడుతున్నారు. జిల్లాలను ప్రాధాన్య క్రమంలో అభ్యర్థులు దరఖాస్తులో పేర్కొనాలి. వాటి సామర్థ్యం, అందుబాటులో ఉన్న వాటిని బట్టి కేంద్రాలను కేటాయిస్తామని పేర్కొన్నారు గవర్నమెంట్. వేర్వేరు తేదీల్లో పరీక్ష. గత ఏడాది విడుదల చేసిన డిఎస్సికి 1,77,000 మంది అప్లై చేసుకున్నారు. వాటిని పరిగణలోకి తీసుకునేలా సాఫ్ట్వేర్ రూపొందించారు. మొత్తం 10 రోజుల పాటు ఈ పరీక్ష జరుగుతాయి. ఒకే అభ్యర్థి సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు స్కూల్ అసిస్టెంట్లో మ్యాథ్స్, ఫిజిక్స్ వంటి సబ్జెక్టులకు పోటీ పడనున్న నేపథ్యంలో వేర్వేరు తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు. సాధ్యమైనంత త్వరగా పోస్టుల భర్తీకి సీఎం ఆదేశాలు. సాధ్యమైనంత త్వరగా మెగా డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. టీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అనంతరం ఆయన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఇతర అధికారులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వేగంగా ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్ జారీ చేశారని వారిని ఆయన అభినందించారు. పరీక్షలను కూడా పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. నిరుద్యోగులు డిఎస్సిపై భారీగా ఆశలు పెట్టుకున్నారని వాటిని సాకారం చేద్దామని తెలిపారు. ప్రతి పాఠశాలకు ఉపాధ్యాయులు, ప్రతి తరగతికి 35 మందికి పైగా విద్యార్థుల లక్ష్యంగా విద్యాశాఖ పనిచేయాలని కూడా సూచించారు. బుర్రా వెంకటేశం మాట్లాడుతూ పరీక్షల కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని, దరఖాస్తుల నమోదు, ప్రశ్నపత్రాల తయారీ, ఫలితాల వరకు సాంకేతికతను ఉపయోగిస్తున్నామని కూడా చెప్పారు. ఇకపోతే ఎక్కడెక్కడ ఎక్కువ ఉన్నాయంటే హైదరాబాద్లో అత్యధికంగా ఉన్నాయి, పెద్దపల్లిలో అతి తక్కువ. జిల్లాల వారీగా చూస్తే హైదరాబాద్లో అత్యధికంగా 878 డిఎస్సి పోస్టులు భర్తీ చేయనున్నారు. అత్యల్పంగా పెద్దపల్లిలో 93 మాత్రమే ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు గరిష్టంగా ఖమ్మం జిల్లాలో 176 ఉండగా కనిష్టంగా మెడిసిన్లో 26 పోస్టులు ఉన్నాయి. ఇక ఎస్జిటి పోస్టుల విషయానికి వస్తే అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 537, అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో 21 ఖాళీలు భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన పేపర్ నోటిఫికేషన్ ఇచ్చారు. వయసు సడలింపు కూడా ఉంది. సమాచార బులెటిన్లో ఉద్యోగ వారీగా అర్హతలు, రాత పరీక్ష షెడ్యూల్ కూడా ఇచ్చారు. పరీక్ష తేదీలు తర్వాత తెలియబడతాయని. ఉద్యోగం యొక్క ప్రతి కేటగిరీ కొరకు అర్హత ప్రమాణాలు, రిజర్వేషన్ నిబంధన, స్ట్రక్చర్, సిలబస్ మిగతావి సమాచార బులెటిన్లో ఇవ్వబడినాయి.
అభ్యర్థులు కేటగిరీ అనుమతించబడే వయోపరిమితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెగ్యులర్ సర్వీస్ కాలం ఆధారంగా 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్లకైతే 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5, దివ్యాంగులకైతే 10 సంవత్సరాలు. ఇకపోతే ఇది ఈ ప్రకారంగా మన స్టేట్ మొత్తంలో ఖాళీలు ఉన్నాయి. మొత్తానికి 11,062 ఇదే నోటిఫికేషన్ ఇచ్చారు మెగా డిఎస్సి. ఇప్పుడు జూన్ లేదా జూలైలో డిఎస్సి రాత పరీక్షలు అని ఇచ్చారు. మెగా డిఎస్సి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆన్లైన్లో ఈ నెల 4వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. వాటి సమర్పణకు వచ్చే నెల 3వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఈ నెల 4వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంది. దరఖాస్తు ఫీజు ₹1000 చెల్లించాల్సి ఉంటుంది. గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని కూడా అధికారులు స్పష్టం చేశారు. అయితే డిఎస్సికి దరఖాస్తు చేసే అభ్యర్థుల వయోపరిమితిని ప్రభుత్వం సడలించింది. ఇందాక మనం చదివినాం, అయిపోయింది. ఇకపోతే ఇంకో పేపర్ నుంచి ఎన్ని పోస్టులు ఏమేమి ఉన్నాయి, టీచర్ కొలువులకు 1000 అని ఇంకో పేపర్ వాళ్ళు రాశారు. సాక్షి నుంచి రాజధానిలో ఎక్కువ ఉన్నాయి, మన వేరే డిస్టిక్లలో తక్కువ ఉన్నాయి. టీచర్ కొలువుకు 1000. ఇంకేమైనా రాజధానిలో ఎక్కువ పోస్టులు. డిస్టిక్లను బేస్ చేసుకుంటే ఇట్లున్నాయి మిత్రులారా. జిల్లా ఆదిలాబాద్లో స్కూల్ అసిస్టెంట్ 74, లాంగ్వేజ్ పండిట్లు 14, పీఈటీలు 2, హెచ్జిటీలు 209, స్పెషల్ టీచర్లు 324, భద్రాద్రి కొత్తగూడెంలో 447, హన్మకొండలో 187, హైదరాబాద్లో 878 ఉన్నాయి, జగిత్యాల 334, జనగాంలో 221, భూపాలపల్లి 237, గద్వాల 172, కామారెడ్డి 506, కరీంనగర్ 245, ఖమ్మం 575, ఆసిఫాబాద్ 341, మహబూబ్ నగర్ 381, మహబూబ్ నగర్ మళ్ళీ తర్వాత మంచిర్యాల 288, మెదక్ 310. ఇట్లా పోతే రంగారెడ్డికి వచ్చేసరికి 379 ఉన్నాయి, యాదాద్రి 277. ఇవి వచ్చేవరకు అట్లున్నాయి, గుర్తుపెట్టుకోండి జరా. భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈసారి దరఖాస్తులు భారీగా పెరగనున్నాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి ఇందుకోసం 11 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఎక్కడైతే 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువుతారో వారు లోకల్ కింద పరిగణిస్తారని అధికారులు తెలిపారు. ఈ పరీక్ష 10 రోజుల పాటు నిర్వహిస్తారు. రోస్టర్ పాయింట్లు కేటగిరీల వారీగా పూర్తి వివరాలు ఈ నెల 3వ తేదీన ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. హారిజంటల్ విధానంలోనే నియామకాలు చేపడతారు. ఇకపోతే బీఈడీ అభ్యర్థులకు నిరాశ మిగిల్చిన మెగా డిఎస్సి. బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మెగా డిఎస్సి నోటిఫికేషన్ బీఎడ్ అభ్యర్థులకు నిరాశ మిగిలించిందంటూ సీఎం రేవంత్ను ట్యాగ్ చేస్తూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురువారం ట్వీట్ చేశారు. 11,062 పోస్టుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. అయితే దాదాపు 4 లక్షల మంది బీఎడ్ అభ్యర్థులకు కేవలం 2,697 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ప్రకటించడం అన్యాయమని చెప్పారు. ఈ పోస్టుల సంఖ్యను పెంచాలని కోరుతూ గత ప్రభుత్వం కేవలం 3 సార్లు మాత్రమే టెట్ నిర్వహించింది. మీరు కూడా ఏటా 2 సార్లు చేపట్టాలని సూచించారు. నిరుద్యోగులు తమ దృష్టికి తీసుకొచ్చిన కొన్ని అంశాలను సీఎం రేవంత్ ముందు ఉంచి వాటిని పరిశీలించాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు బీఎడ్ అభ్యర్థులకు హెచ్జిటి పోస్టులకు అర్హత లేనట్లేనని, దీన్ని బట్టి చూస్తే కొత్త బీఎడ్ కళాశాలలకు అనుమతి ఇవ్వకపోవడం మంచిదని చెప్పారు. బీఎడ్ చేసిన వారు పాఠశాల విద్యాశాఖలో కేవలం స్కూల్ అసిస్టెంట్కి మాత్రమే అర్హులు కాబట్టి వాళ్ళ సంఖ్య దాదాపు 4 లక్షల మంది ఉన్నది. కానీ కేవలం 2,629 పోస్టులే ప్రకటిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుందని, ఈ పోస్టులు ఎలాగైనా పెంచే విధంగా చూడాలని కోరారు. గత ప్రభుత్వం కేవలం 3 సార్లు టెట్ నిర్వహించింది. నిజానికి టెట్ సంవత్సరానికి 2 పర్యాయాలు నిర్వహించాలి. ఈసారి కూడా టెట్ నిర్వహించి నోటిఫికేషన్ వేస్తే బాగుంటుంది అని చెప్పారు. ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి నిష్పత్తి ప్రకారం 70-30 కాకుండా, అంటే 70% పదోన్నతి, 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్. దీంతో బీఎడ్ అభ్యర్థులకు పోస్టులు తక్కువ కావడమే కాకుండా సంస్థల్లో విటాలిటీ దెబ్బతినే ప్రమాదం ఉందని కూడా అన్నారు. కొన్ని గురుకులాల్లో మాదిరిగా ఈ నిష్పత్తిని 50-50 సర్వీస్ రూల్స్ను మారిస్తే అందరికీ లాభం కలుగుతుందని సూచించారు. చాలా కాలంగా ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, లైబ్రేరియన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకాలు ప్రభుత్వ పాఠశాలలో ఆగిపోయాయని, వీళ్లను ఎంత త్వరగా నియమిస్తే అంత మంచిది, అంతమంది తెలంగాణ బిడ్డలు సృజనాత్మకంగా ఆరోగ్యంగా తయారవుతారని కూడా
అన్నారు. అయితే దీని విషయంలో సుప్రీంకోర్టు ఏమో అంత క్లియర్‌గా చెప్పింది. సరే సంతోషం, సుప్రీంకోర్టు పెద్దది కాబట్టి చెప్పిర్రు, కాదంటలేము. కాకపోతే మరి ఎడ్జిటీలకు ప్రమోషన్‌లు ఇచ్చినప్పుడు ఇక మరి బీఈడీ చదివేందుకు అన్న పెద్ద క్వెషన్ మార్క్ కూడా ఉంది. ప్రమోషన్‌లు ఇచ్చి 70% సీట్లు వాళ్ళకే వెళ్ళిపోతాయి. ఇక మా పరిస్థితి ఏంది అన్న క్వెషన్ మార్క్ అన్నమాట. ఇక 30% అంటే 100 ఉంటే 70 అటు పోతే 30 ఉంటాయి వీళ్ళకు. అది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని నాకు తెలిసి నమస్తే తెలంగాణ పోస్టులను 25,000కు పెంచాలి. టెట్ తక్షణమే నిర్వహించాలి. నిరుద్యోగ జేఏసీ నేతల డిమాండ్. డిఎస్సి కార్యాలయం ముట్టడి. వీళ్ళు వేసింది 5,089. వీళ్ళు కనీసం 11,000 వేసిర్రు. కాకపోతే వాళ్ళు వీళ్ళు కలిసి మొత్తానికి మనకు 11,000 సీట్ల ఏమి టీచర్ పోస్టులు అయితే వచ్చినాయి. దగా డిఎస్సి మెగా పేరు దగా తీరు. ఇంకోటి ఫీజు మినహాయింపుపై మాట మార్చిన కాంగ్రెస్ దరఖాస్తు ఫీజు తీసుకోబోంటూ మేనిఫెస్టోలో ప్రకటన. తీరా డిఎస్సి దరఖాస్తుకు ప్రాసెసింగ్, పరీక్ష ఫీజుల వసూలు ఇట్లిచ్చారు. అభయహస్తం మేనిఫెస్టో, జాబ్ క్యాలెండర్. ఇలా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. దీనికి దరఖాస్తు ఫీజు రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు. మరి వాస్తవంగా ఏం జరుగుతుంది అని అంటే, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 563 ఉద్యోగాల భర్తీకి గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్ 1కు నిరుద్యోగులు అప్లికేషన్ ఫీజు ప్రాసెసింగ్గా 200, పరీక్ష ఫీజుగా 120 చెల్లించారు. ఇప్పుడు తాజాగా డిఎస్సి పోస్టుకు 1000 రూపాయలు. తాజాగా ఉదాహరణకు ఒక స్కూల్ అసిస్టెంట్ గణితం, ఫిజిక్స్తో పాటు 2 పోస్టులకు దరఖాస్తు చేస్తే 2,000 ఫీజుగా సమర్పించుకోవాల్సిందే. ఇలా అర్హత ఉండి ఎన్ని పోస్టులకు దరఖాస్తు చేస్తే అన్ని వేలను చెల్లించాల్సిందే అన్నమాట. అంటే ఒక్క పోస్టుకు 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు. రద్దు చేస్తామని 1000 తీసుకోవడం దారుణం అని కూడా అంటున్నారు. అది మెగా కాదు, అది మెగా ఇది దగా అంటున్నారు. అమరావతి నుంచి తెలంగాణలో 11,000తో డిఎస్సి పోస్టులు. ఏపీ కంటే బడులు పోస్టులు తక్కువే. రాష్ట్రంలో మాత్రం 6,100 పోస్టులకే ప్రకటన. ప్రపంచ బ్యాంకు రుణం కోసం ఖాళీల అణచివేత అని ఇచ్చారు. అలా ఎలా తెలంగాణలో 11,062 పోస్టులతో మెగా డిఎస్సి పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు సరిపోయేంత సమయం ఉంది. అప్రెంటిస్షిప్ కూడా లేదు. ఏపీలో 2019 ఎన్నికల ముందు 23,000 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయన్న జగన్ ఇప్పుడు ఎన్నికల ముందు కేవలం 6,100 పోస్టులతో డిఎస్సి సన్నద్ధమయ్యేందుకు సమయం లేకుండా నిర్వహణ. 2 ఏళ్ల పాటు వెట్టి చాకిరీ చేసే అప్రెంటిస్షిప్ విధానంతో నిరుద్యోగులకు షాక్. ఇంకోటి ఇదో జగన్ నాటకం అని ఇచ్చారు. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు 29,571 ఉండగా వీటిలో చదివే విద్యార్థులు 28 లక్షలు. అక్కడ ఒకేసారి 11,000కు పైగా ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ప్రభుత్వం మెగా డిఎస్సి ప్రకటించింది. 2017లో 8,792 పోస్టులు భర్తీ చేశారు. ఇవి కాకుండా గురుకులాల్లో 9 ఏళ్లలో 3 విడతల్లో 27,000 బోధనా పోస్టులని నియామకాలు చేశారు. ఏపీ ప్రభుత్వ పాఠశాలలు 44,426 ఉండగా వీటిలో చదివే విద్యార్థులు 38.25 లక్షలు. తెలుగుదేశము పార్టీ హయాంలో 18,000కు పైగా పోస్టులతో 2 డిఎస్సీలు వేశారు. జగన్ సర్కార్ 5 ఏళ్లకు కలిపి 6,100 పోస్టులను ప్రకటించింది. తెలంగాణ కంటే ఏపీలో బడులు విద్యార్థులు ఎక్కువే. అలాంటప్పుడు ఖాళీలు పెరగాలి కదా. ప్రపంచ బ్యాంకు రుణం కోసం ఈ ప్రభుత్వం ఆడుతున్న జగన్ నాటకంలో పోస్టులు ఆవిరైపోయినాయి అని రాశారు. ఇక విషయానికి వస్తే అక్కడ జీవం పోస్తూ ఇక్కడ తీసేస్తూ తెలంగాణలో ప్రతి పంచాయతీలో కనీసం ఒక పాఠశాల ఉండాలనే నిబంధనలు అక్కడి ప్రభుత్వం పెట్టింది. బడులు లేకపోతే కొత్త వాటిని ప్రారంభించేందుకు కూడా చర్యలు చేపట్టింది. ఇకపోతే పేద పిల్లలకు బడులను ఇంటికి సమీపంలో ఉంచేలా కూడా చూస్తుంది. ఏపీలో జగన్ ప్రభుత్వం బడుల నిర్వహణలోనూ రివర్స్ విధానం పాటిస్తుంది. ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను కిలోమీటర్ దూరంలోని ఉన్నత పాఠశాలలోకి తరలించింది. అన్నమాట. అది ఇది. నేటి నుంచి లాసెట్ దరఖాస్తుల స్వీకరణ. ఏప్రిల్ 15 తుది గడువు. జూన్ 5న లాసెట్, పీజీ సెట్. ఇకపోతే ఆర్టీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్, నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక. ఇక నర్సింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు భర్తీ చేయనున్నారు. వీటిలో ప్రొఫెసర్ 1, అసిస్టెంట్ ప్రొఫెసర్ 3 ఉన్నాయి, ట్యూటర్లు 2 ఉన్నాయి. ఎంఎస్సీ నర్సింగ్ చేసి అనుభవం వారికి ప్రాధాన్యత ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులకు
పోస్టుల ఆధారంగా నెలకు 20,000 నుంచి 50,000 చెల్లిస్తారు. ఒకసారి వెబ్సైట్లో లేకపోతే నర్సింగ్ కాలేజ్లో కనుక్కోండి. ఆర్టీసీ హాస్పిటల్ తార్నాకల్ ఉంటుంది. రూరల్ డెవలప్మెంట్ పంచాయతీ రాజ్ శాఖ. వీడియోగ్రాఫర్ ఉద్యోగాల సంఖ్య ఇట్లున్నాయి. రెమ్యునరేషన్ 55,000. జాబ్ ప్రొఫైల్ ఆన్లైన్ దరఖాస్తు. ఇతర వివరాలకు career@needpr అది వెబ్సైట్. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 16/3. ఇది ఒకసారి గుర్తు. ఏపీలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు. తెలంగాణలో ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. పరీక్షల కోసం పిల్లల్ని ఒత్తిడి చేయొద్దు అని చెప్తున్నారు. ఆగమనం చేస్తే మళ్ళీ పరిశాన్ అయిపోతుంది. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, ప్రథమ చికిత్స మరియు సరైన వెలుతురు, బెంచీలు ఏర్పాటు చేయాలని సూచించారు. పాఠశాల లేకపోతే కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు ముందస్తుగా హాల్ టికెట్లు జారీ చేయాలి. దీనికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు ఉండకూడదు. నిర్ణీత సమయానికంటే ముందే విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి పరీక్ష కేంద్రాలకు చేరుకుంటే మానసిక ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయగలుగుతారు. సకాలంలో హాల్ టికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తున్న విద్యాసంస్థల యాజమాన్యాలపై కమిషన్ కఠిన చర్యలు తీసుకుంటుందని, పరీక్ష కేంద్రాల్లో సరైన వసతులు లేకున్నా చర్యలు తప్పవని కూడా మనకు విద్యా సంస్థలకు బాలల హక్కుల కమిషన్ చైర్మన్ అప్పారావు ఇట్లా ఆదేశించారు. జేఎన్ఎం నియామకాలకు స్థానికత వర్తించదు అని చెప్పారు. జూనియర్ లైన్మెన్ మిగతా పోస్టులకు భర్తీ చేయండి అని కూడా చెప్పారు. ఇకపోతే తెలంగాణ గిరిజన గురుకుల సైనిక పాఠశాలలో ఆల్రెడీ మనం ఒక వీడియో వేసినాం చూడండి. లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే పరీక్ష ఫీజు 200. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ మార్చి 18. హాల్ టికెట్లు డౌన్లోడింగ్ ఏప్రిల్ 1 నుంచి. ఎంట్రన్స్ తేదీ ఏప్రిల్ 7. విద్యార్థులకు మెరిట్ జాబితా ఏప్రిల్ 24. ఫిజికల్ ఫిట్నెస్ టెస్టులు మే 1 నుంచి 16. అశోక్ నగర్ సైనిక పాఠశాల అడ్మిషన్ తేదీ జూన్ 12. వెబ్సైట్ TGTW గురుకులం. సేమ్ మనకు రుక్మాపూర్ సైనిక్ స్కూల్ కూడా 6th క్లాస్ ఇంటర్కి అడ్మిషన్లు అడుగుతున్నారు. ఇది కూడా సేమ్ 6th ఇంటర్కి CBSE ఎడ్యుకేషన్ ఉంటుంది. చాలా బాగుంటుంది. అప్లై చేసుకోండి. కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోండి. దరఖాస్తులు ఆహ్వానం. హైదరాబాద్ బోయిన్పల్లి వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో 24-25 అకాడమిక్ ఇయర్కి అప్లికేషన్ అడుగుతున్నారు. 4th క్లాస్ చదువుతున్న పిల్లలు అకాడమీలో 5వ తరగతి ప్రవేశం కోసం అప్లికేషన్. ఇకపోతే బ్యాంకింగ్, RRB, SSC వీటి అన్నిటి కోసం SC స్టడీ సర్కిల్ అప్లికేషన్లు అడుగుతున్నారు. ఈ నెల 18 నుంచి 17 వరకు శిక్షణ ఉంటుంది. ఈ నెల 6లోగా అప్లై చేసుకోవాలి. SC స్టడీ సర్కిల్ 10th ఎగ్జామ్ ఉంటుంది. JNM పోస్టులను మెరిట్ ప్రకారం భర్తీ చేయండి అని చెప్పారు. మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష తేదీకి ఫలితాలు. విదేశీ విద్యకు దరఖాస్తుల ఆహ్వానం. రాష్ట్రంలోని అర్హులైన SC విద్యార్థులు అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం కింద విదేశాల్లో ఉన్నత చదువులకు ఉపకార వేతనం కోసం దరఖాస్తులు చేసుకోవాలని SC సంక్షేమ శాఖ వెల్లడించారు. మార్చి 31లోగా ఈపాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు అందజేయాలని కూడా సూచించారు. ఇకపోతే ఉచిత శిక్షణ, పోటీ పరీక్షల సన్నద్ధత. ఇదే SC స్టడీ సర్కిల్ గురించి ఇందాక నేను చెప్పింది. గురుకుల JAL ఫలితాలు వెల్లడి. యువ శాస్త్రవేత్తలకు వారధి యువిక. ఖచ్చితంగా అప్లై చేసుకోండి. 9th క్లాస్ అవుతున్న పిల్లలు అప్లై చేసుకోవాలి. అందులో సెలెక్ట్ అయితే ఇస్రో నుంచి మనకు కోచింగ్ ఇస్తారు 10 days. గవర్నమెంట్ జాబ్స్ ఎయిమ్స్లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. మనకు అర్హత GNMతో పాటు 2 ఏళ్ల పని అనుభవం, లేకపోతే BSc నర్సింగ్, BSc హానర్స్, పోస్ట్ BSc నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. ఒకవేళ GNM పాస్ అయి ఉంటే స్టేట్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నర్సులుగా రిజిస్టర్ అయి ఉండాలి. 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. జీతభత్యాలు 9,300 నుంచి 34,800. వీటితో పాటు 4,600 గ్రేడ్ పే కూడా అందుతుంది. దరఖాస్తు OBCలకు అందరికీ 3,000 అంటే SC ST EWS వాళ్ళకి 2,400. PWD అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ నార్సెట్ 6 ప్రిలిమినరీ, ప్రధాన పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ 17/3. రామగుండం ఫెర్టిలైజర్లో ప్రొఫెషనల్ పోస్టులు ఇట్లున్నాయి. పోస్టులను అనుసరించి BE, BTech, BSc నర్సింగ్ ఇట్లా ఉన్నాయి. లాస్ట్ డేట్ ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ 23. ఇగో ఇది వెబ్సైట్. హార్డ్ కాపీలను కూడా పోస్టులో పంపాలంట. 27/3 లోపల పోస్టులను పంపాలి. 1 నిమిషం ఆలస్యమైన అనుమతి లేదు. ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు. ఎక్కడి నుంచి? శ్రీకాకుళం నుంచి. అయితే విషయం ఏంటి అంటే ఇది పెద్ద పరిశాన్ అయిపోతుంది 1 నిమిషము అనేది.
పిల్లలు కొన్నిసార్లు చేరుకోలేకపోతున్నారు. అది పరిశాన్ అయిపోతుంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రీయ ఆర్ఐఎంసి ఇండియన్ మిలిటరీ కాలేజ్ల 8th క్లాస్ అడ్మిషన్లకు అప్లికేషన్లు అడుగుతున్నారు. 77,000 ఏమో ఉంటుంది ఇయర్కు ఫీజు. కాకపోతే నెంబర్ 1 ఎడ్యుకేషన్ దొరుకుతుంది. వీలైతే అప్లై చేసుకోండి. దానికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే మర్చిపోయింది. ఆర్ఐఎంసి లాస్ట్ డేట్ మనకు 15/4/2024. అప్లికేషన్ మనం ఫీజు కడితే డైరెక్ట్ కాలేజ్ వాళ్ళే పంపిస్తారు. ఇవి ఈరోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. వీడియో లెంతీ అయిపోయింది, అయినా సరే జర మొత్తం చూస్తానికి ప్రయత్నం చేసారు కాబట్టి సంతోషం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.